సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ ఆయన యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. ఎవరు అధిపతి అయ్యారు? ఎవరు? దావీదు గొర్రెల కాపరి. దావీదు మంచి గొర్రెల కాపరి. దావీదు యెషయా కుమారుడు. దావీదు మహారాజు. దావీదు హృదయానుసారమైన మనుషుడు అని చాలా ఆన్సర్స్ ఇప్పుడు చెప్పారు. అదెట్ట గొర్రెల కాపరి రాజు అవుతాడు? రాజు అన్నవాడు గొర్రెల కాపరి ఎట్లా అవుతాడు? యెషయా కుమారుడు అంటే యెషయా మామూలోడు. ఆయన ఆ ఇంట్లో దావీదు కనిష్ఠుడు. దావీదు జీవితంలో ఒక గొప్ప ప్రారంభం, ఒక గొప్ప అంతం ఉంది. చాలా చోట్ల దావీదు ఎవరు అంటే మహారాజు అని చెప్పేస్తుంటారు, కొన్నిసార్లు చక్రవర్తి అని చెప్పేస్తుంటారు. కానీ ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి హెచ్చించబడ్డాడో ఎరగరు. దావీదు సంగీతకారుడు, మీరు చెప్పల, కీర్తనలు రాసేవాడు, పాటలు పాడేవాడు, సితార వాయించేవాడు, గొర్రెల కాపరి, ఇంటిలో కనిష్ఠుడు. కానీ గొప్ప చక్రవర్తి అయ్యాడు. కానీ కష్టాలన్నీ తీరిన తర్వాత, యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత, గొప్ప స్థితికి హెచ్చించబడిన తర్వాత, నిర్లక్ష్యతకు చోటు ఇచ్చి మామూలు మనిషి కంటే నీచంగా పొరుగువాని భార్యను ఆశించి వ్యభిచార పాపంలో పడిపోయినోడు, మళ్ళీ ఆ పాపాన్ని కప్పుకోవడానికి ప్రార్థనాపరుడు అనబడిన దావీదు, దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆశించే దావీదు వేషధారణకు చోటు ఇచ్చాడు. ఆమె భర్తను ఉరియాను యుద్ధంలో పెట్టి చనిపోయేటట్లు చేశాడు. హంతకుడు అయ్యాడు. దేవుని సేవకుడు వచ్చి, ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు. గుండె పగలు కొట్టుకొని ఏడ్చాడు, వీరిగొట్టుకున్నాడు. కడుగు, నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నాకు రక్షణానందమును మరలా కలుగజేయి అని దేవుని దగ్గర మొరపెట్టి కన్నీటితో పాప క్షమాపణ సంపాదించుకున్నాడు. ఆ పాప ఫలితంగా ఎన్నో బాధలు వచ్చినప్పటికీ, బిడ్డల ద్వారా నష్టములు కష్టములు కలిగినప్పటికీ దేవుని మాటను, దేవుని ప్రేమను మరువకుండా హృదయానుసారమైన వ్యక్తి అని పిలువబడినవాడు. సౌలును దేవుడు కోరుకున్నాడు, ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. కానీ సౌలు గర్విష్టి అయిపోయాడు. సమూయేలు ప్రవక్త చేయవలసిన పనిని తానే చేశాడు. దేవుడు చెప్పిన మాటలు సగం వెంబడించడం, నెరవేర్చడం మొదలుపెట్టాడు. నిన్ను రాజుగా చేసినందుకు నేను దుఃఖపడుతున్నానయ్యా అని దేవుడు దుఃఖపడేటట్లు చేశాడు. ఓర్చుకున్న దేవుడు, నేను ఇక తోసేస్తున్నాను, నువ్వు అక్కర్లేదు నాకు, నీ పక్షంలో నేను మరొకడిని ఎన్నుకున్నాను అని సమూయేలుతో చెప్పి, నువ్వు యెషయా ఇంటికి వెళ్ళి అతని కుమారులలో ఒకని నా కొరకు ఇశ్రాయేలును రాజుగా అభిషేకించు అని చెప్పాడు. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళాడు. ఆ కుమారులందరూ ఆజానుబాహులుగా ఉన్నాడు. పెద్దోడొచ్చాడు, అబ్బా ఇతడే అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నరులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. రెండోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చాడు, నాలుగోవాడు వచ్చాడు. కాదు, వీరందరూ యుద్ధ వీరులు, రాజరికం కలిగిన వాళ్ళు. కానీ వీళ్ళందరూ కాదన్నారు. సమూయేలు అడిగారు, ఇంకెవరూ లేరా నీకు కుమారులు? యెషయా ఒకవేళ చెప్పి ఉంటాడు, ఉన్నారులేండి, ఓ చిన్నోడు ఉన్నాడు. ఆ చిన్నోడు ఎప్పుడు పాటలు పాడుకుంటూ గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. వాడు పసోడు, వాడు ఎర్రటోడు, వాడు చాలా సున్నితమైన వాడు. వాడంతా మిలిటరీకి పని చేయక గొర్రెలు కాసుకోమని చెప్పి పంపించాం. పెద్ద దృఢమైన దేహం కలిగిన వాడు ఏం కాదు, రప్పించు. అతను రప్పించినప్పుడు
ఆ బాలుడిని చూడగానే దేవుడు చెప్పాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. నూనె తీసుకున్న తల మీద పోసి నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా నేను అభిషేకిస్తున్నాను అని సమూయేలు ప్రవక్త చెప్పాడు. అయిపోయింది. ప్రవక్త వెళ్ళిపోయాడు. నన్ను రాజుగా అభిషేకించాడు కదా, ఏది కిరీటం, ఏది సింహాసనం, ఏది? సౌలు చంపేసి నేను సింహాసనం ఎక్కాలా అని అనుకోలేదు. నన్ను దేవుడు కోరుకున్నాడా? నేను దేవునికి పనికి వస్తానా? వెళ్ళక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ బెత్లెహేము గ్రామము యెరూషలేము పట్టణానికి కింద ఉంది. ఆ బెత్లెహేము పచ్చని స్థలములో ఆ పాటలు పాడుకుంటూ ఆ కొండ మీద ఉన్న పట్టణమైన యెరూషలేమును చూశాడు. అది అప్పుడు అన్యుల శత్రువుల చేతుల్లో ఉంది. దావీదు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించవా? ఏవండి, మనందరం నన్ను ఎక్కించు ఎక్కించు, నన్ను గొప్పోణ్ణి చేయి అంటామే కానీ, నాకు అది కావాలి ఇది కావాలి అంటామే కానీ, నేను అక్కడెక్కుతా ఇక్కడెక్కుతా అంటామే కానీ, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు అంటే అర్థం ఏంటి? ఆయన్ని కూడా రమ్మని అర్థం. అదే నెరవేరింది. కానీ అంతా ఒక ఓవర్ నైట్లో, ఒక రాత్రిలో అవ్వలేదు, ఒక రోజులో అవ్వలేదు. దావీదు ఎన్నుకొనబడ్డాడు కానీ, అభిషేకించబడ్డాడు కానీ, అతడు రాజు అవ్వటానికి ఇంచుమించు 20 సంవత్సరాలు పట్టింది. ఈ 20 సంవత్సరాల్లో అతని జీవితంలో రకరకాల అనుభూతులను పొందాడు. రకరకాల వ్యక్తులను ఎదుర్కొన్నాడు. అసూయలు, ద్వేషాలు, రకరకాల హింసలు, బాధలు, ఇబ్బందులు, ప్రాణభయం, నమ్మిన వారు మోసగించడం, ఈ రకరకాల అనుభూతుల నుంచి దావీదు నడిపించబడ్డాడు. ఈ రాత్రి యేసుక్రీస్తును నమ్ముకున్నాను అన్న వారలారా, ప్రభువు నాకు మంచి వాగ్దానాలు ఇచ్చాడు అన్నవారలారా, నేను ప్రస్తుతం సమస్యల్లో ఉన్నాను, చిక్కుల్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, మోసపోయాను, నష్టపోయాను, నాలో ఉన్న పాపాన్ని జయించలేకపోతున్నాను, నా బ్రతుకేంటో నాకు అర్థం కావటం లేదు, నా బ్రతుకులో దీవెన లేదు, నేను ముందుకు సాగలేకపోతున్నాను అనుకున్న వారలారా, మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు. మీరు ఒక మార్గము గుండా, ఒక ప్రాసెస్ గుండా, ఒక విధంగా దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు తన ప్రణాళిక కొరకు. దావీదును చూచి నేర్చుకోండి. దావీదు జీవితంలో అభిషేకించబడ్డాడు అన్న మాటే కానీ, ఆ ఆనందం, ఆ సంతోషం అతనికి దొరకలేదు. వెంటనే సౌలు రాజు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. అంతకుముందు దావీదు గొలియాతును చంపి ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడాడు. ఎవడైతే గొలియాతును చంపుతాడో వాడికి నా కూతుర్నిచ్చి సగం రాజ్యం ఇస్తాను అన్నాడు సౌలు. ఓహో, ఇదే కాబోలు ఆశీర్వాదం, దేవుడు నన్ను రాజుని చేస్తాడు అనుకొని ఉంటాడు దావీదు. మనుషులు మనకి ఇచ్చేది, మనుషులు సగం ఆస్తి నీకు రాసిస్తా, నాకు సగం లాటరీలో డబ్బులు వస్తే సగం నీకు ఇస్తా, కొంతమంది